ఇప్పుడు నా నా అండర్స్టాండింగ్ చైతన్యం గురించి నా అండర్స్టాండింగ్ చెప్తాను. ఇప్పుడు మనం చైతన్యం గురించి రకరకాలుగా మాట్లాడుతున్నాం. అంతర్ చైతన్యం అంటున్నాం, బాహ్య చైతన్యం అంటున్నాము, చైతన్య శక్తి అంటున్నాము, చైతన్య వ్యాప్తి అంటున్నాము, చైతన్య స్థాయిలు అంటున్నాము. రకరకాలుగా ఆ చైతన్యం అనే వర్డ్ని మనం ఉపయోగిస్తున్నాం మనం. ఓకే, నా అండర్స్టాండింగ్ ఏంటంటే నా అండర్స్టాండింగ్ సార్ చెప్పిందే నాకు గుర్తున్నది. శక్తి జ్ఞానము యొక్క కలయిక లేదంటే వ్యాప్తి, ఆ ఫ్రాగ్రెన్స్ ని చైతన్యంగా మనం తీసుకోవచ్చు కాన్షియస్ గా. అంటే మీ చైతన్యము, మీ జ్ఞానము పెరిగే కొలది మీ శక్తి పెరుగుతుంది. దాని యొక్క ఫ్రాగ్రెన్స్ ఏదైతే ఉందో అదే చైతన్యం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక అగరబత్తి మనం వెలిగిస్తున్నాం, ఇంట్లో వెలిగిస్తున్నాము, దాని సువాసన ఆ ఇల్లంతా కూడా వ్యాపిస్తుంది. ఆ సువాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. అదేవిధంగా ఈ ఈ ఆత్మ యొక్క జ్ఞానము శక్తి ఏదైతే ఉందో, దాని వ్యాప్తి ఏదైతే ఉందో దాన్ని మనం చైతన్యంగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ చైతన్య వ్యాప్తి, ఆ స్ప్రెడింగ్, ఆ కాన్షియస్నెస్ది మనం జ్ఞానము పెరిగే కొలది మన శక్తి పెరుగుతూ ఉంటుంది. జ్ఞానం అంటే ఇక్కడ మళ్ళీ ఆచరణ. అంటే జ్ఞానం అంటే విషయాలు తెలుసుకుంటాం జ్ఞానం కాదు, ఆచరణ. ఈ ఆచరణ పెరిగే కొలది మన శక్తి పెరుగుతూ ఉంటుంది. ఈ రెండిటి యొక్క ఆ ఫ్రాగ్రెన్స్ని మనం చైతన్యంగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక మాట మనం మాట్లాడుతూ ఉంటాం, లేదంటే దీన్ని కొంచెం ఎరుక అనే దాన్ని కూడా కొంత తీసుకోవచ్చు. ఎరుక అనే దాన్ని కూడా, అంటే నీ ఎరుక పెరుగుతూ ఉంటుంది, నీ చైతన్యం పెరిగే కొలది ఎరుక కూడా పెరుగుతూ ఉంటుంది అనే దాన్ని కూడా తీసుకోవచ్చు. సో దీన్ని ఎట్లా మనం ఈరోజు నేను ఏం చెబుతాం అనుకుంటున్నానంటే, మన చైతన్య శక్తిని ఎట్లా పెంచుకోవాలి, ఈ చైతన్య శక్తిని ఎట్లా పెంచుకోవాలి అనే దాని మీద కొంత మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను నేను. మన మైండ్ ఫ్యాకల్టీస్ని విస్తారంగా అభివృద్ధి చేయించుకొని ఉపయోగించుకోవటం ద్వారా చైతన్య శక్తిని మనం పెంచుకోవచ్చు. మైండ్ ఫ్యాకల్టీస్ అంటే ఏంటి అంటే, ఆత్మకు సంబంధించినవి, మన థర్డ్ ఐ అవ్వచ్చు, లేదంటే ఆస్ట్రల్ ట్రావెల్ అవ్వచ్చు, టెలిపతి అవ్వచ్చు, టెలిపోర్టేషన్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఈ మైండ్ ఫ్యాకల్టీస్ని అభివృద్ధి చేసుకొని ఉపయోగించుకోవటం ద్వారా మళ్ళీ వాటిని ఉపయోగించుకోవాలి. మళ్ళీ థర్డే ఉంది, దాన్ని ఉపయోగించుకునే కొలది దాని ఆ డెప్త్, దాని క్లారిటీ, దాని స్పష్టత, దాని నుంచి వచ్చే జ్ఞానము, ఇవన్నీ కూడా మనకి పెరుగుతూ ఉంటాయి. సో కాకపోతే ఇక్కడ వీటిని ఒక రకంగా చెప్పాలంటే మనం సిద్ధులు అనే కింద కూడా మనం తీసుకోవచ్చు. పత్రి గారు ముముక్షుకు 4 అడ్డంకులు అనే కాన్సెప్ట్లో ఈ సిద్ధులు అనేది కూడా వస్తాయి, కాకపోతే నువ్వు వాటితో జాగ్రత్తగా కనుక ఉండకపోతే కింద పడతావు అనే వర్డ్ కూడా సార్ చెప్పడం జరిగింది. సో వాటిని అభివృద్ధి చేసుకుని ఉపయోగించుకోవడం ద్వారా మన చైతన్య శక్తి అనేది పెరుగుతుంది. అట్లాగే ఇంకోటి ఏంటంటే, ప్రగాఢమైన సంకల్పాలు లక్ష్యాల ద్వారా, అంటే నీ ప్రగాఢమైన సంకల్పాలు లక్ష్యాల ద్వారా అంటే నీ ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, నేను నా ఊరంతా కూడా ధ్యాన ప్రచారం చేయాలి అని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు మీరు. ఓకే, దానికోసం మీరు వర్క్ చేస్తున్నారు. అట్లా కాకుండా నా రాష్ట్రం అంతా కూడా నేను వర్క్ చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి, లేదు నేను ఒక 1000 పిరమిడ్లు నేను కట్టించాలి, లేదు ఈ ప్రపంచమంతా నేను ధ్యాన ప్రచారం చేయాలి అని మీరు ఎంత ప్రగాఢమైనటువంటి సంకల్పం పెట్టుకుని, లక్ష్య పెట్టుకుని దాని మీద వర్క్ చేస్తారు. మళ్ళీ అక్కడ ఏంటంటే చూడండి, ప్రగాఢమైన సంకల్పాలు లక్ష్యాల ద్వారా ఆధ్యాత్మిక అభివృద్ధిని ఆకాంక్షించడం ద్వారా, మరి అందుకోసం సాధనను ఆశ్రయించడం ద్వారా మీ చైతన్య శక్తి విధంగా పెంచుకోవచ్చు. సాధన అంటే ఏంటి? మళ్ళీ ధ్యానం కాదు. ఇప్పుడు నేను ప్రపంచం అంతా ధ్యాన ప్రచారం చెయ్యాలి అని చెప్పి నేను ఇంట్లో కూర్చుంటే సాధన కాదు, నేను తిరగాలి, అది సాధన. అంతేగాని ధ్యానం ఒకటే సాధన కాదు. సాధన అంటే దానికి తగ్గట్టు మనం వర్క్ చేయడం సాధన. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీకు మీ ఊరంతా ధ్యాన ప్రచారం చేయాలి అంటే మీకు వచ్చే జ్ఞానము శక్తి ఒక లెవెల్లో ఉంటే, ఈ ప్రపంచం అంతా నేను జ్ఞానం అందించాలన్నప్పుడు
మీకు అందే ఆ శక్తి జ్ఞానము ఇంకా ఇంకా చాలా హయ్యర్ లెవెల్లో మీకు వస్తుంది. సో అట్లా ఒక ఒక సంకల్పం మీరు పెట్టుకోగానే ఇది నేను ఈ ప్రపంచమంతా ధ్యాన ప్రచారం చేయాలి, నేను ఒక 1000 పిరమిడ్లు కట్టించాలి, లేదు నేను ఈ శాకాహార జగత్తు చేయాలి అని ఎప్పుడైతే మీకు ఒక సంకల్పం పెట్టుకుంటారో ఇమీడియట్ గా మీ ఎనర్జీ సిస్టమ్ అనేది ఒక్కసారి రేజ్ అవుతుంది. ఎనర్జీ సిస్టమ్ రేజ్ అవుతుంది. దానికి తగ్గటువంటి జ్ఞానము మీకు అందుతుంది మీకు. కానీ దాని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే అది నిలబడుతుంది. లేదంటే మళ్ళీ ఏమవుతుంది, జస్ట్ పాల పొంగు వచ్చి ఎట్లయితే డ్రాప్ అయిపోతుందో అట్లా మళ్ళీ డౌన్ అవడం జరుగుతుంది అనమాట. దానికోసం సాధనను ఆశ్రయించడం ద్వారా మీ చైన్ శక్తిని ఇతోతికంగా పెంచుకోవచ్చు. అట్లాగే ఇంకోటి ఏంటంటే చైతన్య శక్తిని అపారంగా పెంచుకోవటానికి ధ్యానము, వీలైనంత ఎక్కువ మౌనం పాటించడం. సో ధ్యానము ద్వారా ఏం జరుగుతుంది అంటే మనకి శక్తి వస్తుంది, జ్ఞానము వస్తుంది. రెండు వస్తాయి ధ్యానం ద్వారా, శక్తి జ్ఞానము రెండు వస్తాయి అనమాట. ధ్యానము మౌనం ఈ రెండు పాటించడం ద్వారా మన చైతన్య శక్తిని ఇతోతికంగా పెంచుకోవచ్చు. ధ్యానం ద్వారా జ్ఞానం వస్తుందంటే మనకి ఎనర్జీ వస్తుంది ఒకటి. ఇంకోటి ఏంటి, జ్ఞానం ఎట్లా వస్తుంది, మీ ఇన్నర్ విజన్ అవ్వచ్చు, ఇన్నర్ వాయిస్ అవ్వచ్చు, లేదు మీకు హాస్టల్ ట్రావెల్ ద్వారా రావచ్చు, థర్డ్ ఐ ద్వారా, ఈ విధంగా మీకు జ్ఞానము వస్తుంది, ధ్యానం ద్వారా శక్తి వస్తుంది. సో అందుకని మౌనం ఎందుకు, అంతర్మౌనానికి బాహ్య మౌనం అనేది మనకు ఉపయోగపడుతుంది. అంతర్మౌనానికి బాహ్య మౌనం ఉపయోగపడుతుంది. ఈ రెండింటి ద్వారా మనం చైతన్య శక్తిని ఇతోతికంగా పెంచుకోవచ్చు. అట్లాగే ఇంకోటి ఏంటంటే స్వాధ్యాయం, పుస్తకాలు చదవడం. ఏం పుస్తకాలు చదవాలి, సుటీగా ఆధ్యాత్మిక శాస్త్రాన్ని బోధించే పుస్తకాలు చదవాలి. ఈ ముక్కు ఎక్కడ ఉందంటే తిన్నంగా చూపించేటట్టుగా చుట్టూతో కాదు, న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ బుక్స్ చదవాలి. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్న పుస్తకాలు, పత్రి గారు సజెస్ట్ చేసిన పుస్తకాలన్నీ కూడా న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ పుస్తకాలే. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే చాలా మంది మెడిటేషన్ అనేది చాలా ఎక్సలెంట్ గా చేస్తున్నారు. ఓకే, ధ్యానంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మైండ్ ఓకే ధ్యానం చెయ్యాలి అనే కాన్సెప్ట్ లో ఉన్నారు, ధ్యానం చేస్తున్నారు. కానీ స్వాధ్యాయం కాడికి వచ్చేవాడికి చాలా చాలా తక్కువ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక రకంగా ఒకటి పత్రికారు త్రిరత్నాలు అని చెప్పాడు సార్. త్రిరత్నాలు అంటే ఏంటి, ఒకటి ధ్యానము, రెండు స్వాధ్యాయము, మూడు సజ్జన సాంగత్యం అని చెప్పాడు సార్. సో ధ్యానం బాగా చేస్తున్నాం కానీ మనం సజ్జన సాంగత్యం స్వాధ్యాయం వచ్చేపాటికి చాలా చాలా తక్కువ చేస్తున్నాం. ఎందుకు అంటే దాని మీద మనకి సరైనటువంటి అవగాహన లేకపోవడం అనేది నా ఉద్దేశం. కానీ మనం చేసే ధ్యానం అనేది చాలా చాలా తక్కువ. చేసే గంట ధ్యానము, రోజుకు 2 గంటల ధ్యానము అనేది ధ్యానమే కాదు, అది చాలా తక్కువ మెడిటేషన్ అది. మరి దానికి పత్రి గారు మనకి ఇచ్చిన ఫార్ములా ఒక రకంగా చెప్పాలంటే, అంటే మనం ఎదగడానికి, ఫాస్ట్గా ఎదగడానికి మనం ఫార్ములా, ఎందుకంటే మనం సంసారంలో ఉన్నాము, మనం గంటల తరబడి ధ్యానం చేసేంత టైం మనకు ఉండదు. కాబట్టి సారు మనకి ఇచ్చిన ఫార్ములా ఏంటంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఈ స్వాధ్యాయంలో ఏం జరుగుతుంది అంటే మీరు ఒక్కొక్క బుక్ చదివే కొలది మీ స్పిరిచువల్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ అవుతుంది. ఎట్లా అంటే బుక్ చదివేటప్పుడే మీరు గమనించినట్లయితే, మీరు ఒక మంచి బుక్ చదువుతూ కళ్ళు మూసుకుంటే మీరు ఒక డీప్ మెడిటేషన్ లో ఎటువంటి వైబ్రేషన్ మీరు ఫీల్ అవుతారో, ఎటువంటి ఎనర్జీని ఫీల్ అవుతారో అటువంటి ఎనర్జీని ఫీల్ అవుతారు. కారణం ఏంటంటే బుక్ లో ఉన్న కంటెంట్ను బట్టి, దాంట్లో ఉన్న సబ్జెక్టును బట్టి ఆ ఎనర్జీ మీకు రిసీవ్ అవుతూ ఉంటుంది. అంటే ఆ చదివేటప్పుడు ఆ ఎనర్జీ కూడా రిసీవ్ అవుతూ ఉంటుంది ఆ బుక్ లో ఉన్నటువంటి కంటెంట్ని బట్టి. సో ఆ బుక్ చదివేటప్పుడే మీ స్పిరిచువల్ జర్నీ వేగం పెరుగుతుంది అనమాట. 100 కిలోమీటర్ స్పీడ్తో మీరు ప్రయాణం చేస్తుంటే అది 150 అవుతుంది. అది ఆచరణలోకి వచ్చినప్పుడు 200 అవుతుంది. అంటే ఒక్కొక్క బుక్ చదివే కొలది ఏమవుతుందంటే మీ స్పిరిచువల్ జర్నీ వేగం అనేది 200, 300, 400 పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 6 నెలలు ధ్యానం చేసిన తరువాత నేను టోల్టెక్ 4 అగ్రిమెంట్స్ అని బుక్ చదివా. ఆ బుక్ చదివిన తర్వాత 6 నెలలు ధ్యానంలో నా డెవలప్మెంట్ ఎంత ఉందో, ఆ బుక్ చదివిన తర్వాత నాకు అంత డెవలప్మెంట్ చేంజెస్ నేను ఫీల్ అవడం జరిగింది. అందుకని ఇంకోటి ఏం జరుగుతుందంటే ఈ బుక్ చదవడం ద్వారా మీ ఇన్నర్లో ఉన్నటువంటి ఆ డోర్స్ ఓపెన్ అవుతాయి, ఆ నాలెడ్జ్ ఓపెన్ అవుతుంది. మనం ఎన్నో జన్మలు ప్రయాణం చేసుకుంటూ వచ్చాం కదా, ఎన్నో జన్మల్లో ఎంతో నేర్చుకుని వచ్చాం కదా, ఇంత ముందు జన్మల్లో కూడా మీరు సాధన చేసి ఉండొచ్చు కదా,
ఇంత ముందు జన్మల్లో కూడా మీకు ఎంతో జ్ఞానం ఉంది కదా! మరి అదంతా మీకు ఎట్లా కనెక్ట్ అవుతుంది? అంటే మీరు స్వాధ్యాయం చేయడం ద్వారా అది మీకు గుర్తు చేయబడుతుంది. ఆ స్వాధ్యాయం చేయడం ద్వారా మీకది గుర్తు చేయబడుతుంది. సో, అందుకని ఫ్రెండ్స్ మీరు ధ్యానం అనేది ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారో, పుస్తకాలు చదవడానికి కూడా అంత ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో, పత్రి గారి పుస్తకాలు చదవండి. ఒక కొత్తగా వచ్చిన వాళ్ళ ఆటోబయోగ్రఫీ యోగి బుక్ చదవండి. పత్రి గారి పుస్తకాలు చదవండి. హిమాలయ యోగులు స్వామి రామ పుస్తకాలు చదవండి. సేత్ బుక్స్ చదవండి. లోక్సాం రాంప పుస్తకాలు, రామ్తా వైట్ బుక్. సో, ఎన్నో పుస్తకాలు, సీతాయనం, మరి ఆహ్, ధ్యా మళ్ళీ ఈ మధ్య సారు ఆహ్, ఒక బుక్ సజ్జన సాంగత్యం మీద ఒక బుక్ చెప్పారు రీసెంట్‌గా. బుద్ధుడి యొక్క భార్య యొక్క స్టోరీ అన్నమాట. అంటే సజ్జన సాంగత్యం యొక్క ఎనర్జీ ఎట్లా పనిచేస్తుంది అనే దాని మీద చెప్పారు. సో